సంచలనం రేపుతున్న బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చర్యలు మొదలయ్యాయి. హెబ్బగోడి పిఎస్ కు చెందిన ముగ్గురు పోలీసులపై వేటు వేసినట్లుగా సమాచారం అందుతోంది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఏఎస్ఐ నారాయణ స్వామి, కానిస్టేబుల్ గిరీష్ దేవరాజుని సస్పెండ్ చేశారు. బెంగళూరు రూరల్ ఎస్పీ మల్లికార్జున బలదండి ఆదేశం మేరకు సస్పెండ్ చేశారు. బెంగళూరు రేవ్ పార్టీ దర్యాప్తులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఈ నెల 19న సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ పార్టీ నిర్వహించారు. A1 గా వాసు, A2 అరుణ్, A3 నాగబాబు, A4 రణధీర్, A5 మహమ్మద్ అబూబకర్, A6 గోపాల్ రెడ్డి, A7 గా 68 మంది పురుషులు, A8 గా 30 మంది యువతులని పేర్కొన్నారు. రేవ్ పార్టీలో 103 మంది పాల్గొన్నట్టుగా పోలీసులు తెలిపారు. 86 మందికి డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారణ అయిందని పోలీసులు చెబుతున్నారు. ఈ రేవ్ పార్టీకి సంబంధించి కేసులో పురోగతిని మనం చూస్తున్నాము. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రేవ్ పార్టీకి సంబంధించి ఈ రేవ్ పార్టీని సోమవారం ఉదయం బెంగళూరు పోలీసులకు రైడ్ చేసేటువంటి విషయం తెలిసిందే. అయితే ఈ పార్టీ గురించి సమాచారం ఉన్నా సరే అక్కడికి ముందే వెళ్ళి చర్యలు తీసుకోవడంలో విఫలమైనటువంటి ముగ్గురు పోలీస్ సిబ్బందిని బెంగళూరు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయినటువంటి వారిలో అటు హెబ్బాగోడి పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఏఎస్ఐ నారాయణ స్వామితో పాటు హెడ్ కానిస్టేబుల్ గిరీష్, అట్లాగే కానిస్టేబుల్ దేవరాజ్, ఈ ముగ్గురిని కూడా సస్పెండ్ చేస్తూ బెంగళూరు సిపి ఆదేశాలు జారీ చేశాడు. అయితే 2 రోజుల క్రితం మనం చూసాము భారీ ఎత్తున అంటే దాదాపు 103 మంది ఈ స్థాయిలో రేవ్ పార్టీ చేసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా లోకల్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుంది. కానీ చర్యలు తీసుకోవడంలో లోకల్ పోలీసులు విఫలమయ్యారు అనేటువంటిది ప్రధాన ఆరోపణ. సో ఈ రేంజ్లో అంటే ఇంత భారీ ఎత్తున డీజే పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి దాదాపు 100 మందికి పైగా డ్రగ్స్ వాడుతూ అసలు నృత్యాలు చేస్తూ వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటే లోకల్ పోలీసులు ఏం చేశారు అనేటువంటి ప్రశ్న సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. సో దీంతో అటు పోలీసులు కూడా ఉన్నతాధికారులు మొత్తం లోతైనటువంటి దర్యాప్తు జరిపిన తర్వాత లోకల్ పోలీసులకి ఈ పార్టీ గురించి సమాచారం ఉన్నా సరే చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు అనేటువంటి రిపోర్ట్ వచ్చింది. దీంతో ముగ్గురు పోలీస్ సిబ్బంది అంటే ఆ టైంలో ప్యాట్రోలింగ్లో ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, వీరు ఆ టైంలో విధుల్లో ఉన్నటువంటి కారణంగా ఈ ముగ్గురు పోలీస్ సిబ్బంది పైన బెంగళూరు పోలీసులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు మొత్తం ఈ బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా 41 CRPC కింద బెంగళూరు సిసిబి పోలీసులు నోటీసులు ఇచ్చారు. వాళ్ళందరినీ తమ ఎదుట విచారణకు రావాల్సిందిగా కోర్టు చేస్తూ ఈ నోటీస్ ఇచ్చారు. ఒకవేళ విచారణకి గైర్హాజరు అయితే ఖచ్చితంగా అరెస్టుకు కూడా పరిణామాలు దారితీస్తాయంటూ సిసిబి బెంగళూరు పోలీసులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో హేమాతో పాటు ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పాజిటివ్ వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ బెంగళూరు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ సిసిబి పోలీసులు ఎదుట వీళ్ళందరూ అటెండ్ కావాల్సి ఉంటుంది. వీళ్ళందరికీ పాజిటివ్ వచ్చినటువంటి నేపథ్యంలో వీళ్ళు ఎవరి నుండి డ్రగ్స్ కొనుగోలు చేశారు, ఎంత మోతాదు వీళ్ళు స్వీకరించేటువంటి పూర్తి వివరాలను కూడా బెంగళూరు పోలీసుల ముందు వీళ్ళు వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. బెంగళూరు పోలీసులు తదుపరి చర్య ఎలా ఉండబోతుంది అనేటువంటిది కూడా చూడాల్సింది. వీళ్ళను విచారణకు పిలిచిన తర్వాత కేవలం స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారా లేదంటే తదుపరి చర్యలు అంటే అరెస్ట్ వరకు వెళ్తుందా అనేటువంటిది కూడా చూడాల్సింది. రైట్ ప్రణీత, థ్యాంక్ యూ. సో బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చర్యలు మొదలయ్యాయి. హెబ్బగోడి పిఎస్ కు చెందిన ముగ్గురు పోలీసులపై వేటు వేశారు అధికారులు. హెబ్బగోడి పోలీస్ స్టేషన్ పరిధిలో రేవ్ పార్టీ జరిగింది. సో ఆ పరిధిలో ఉన్నప్పుడు లోకల్ పోలీసులు ఎందుకు అప్రమత్తంగా ఉండలేదు, నిర్లక్ష్యం వహించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించడం వలన వీళ్ళని సస్పెండ్ చేయాలంటూ ఆదేశాల నేపథ్యంలో ఏఎస్ఐ నారాయణ స్వామి, కానిస్టేబుల్ గిరీష్ దేవరాజుని సస్పెండ్ చేశారు.